అల్లు అర్జున్ గారి అరెస్ట్ అందరికీ తెలిసిన విషయమే. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట. ఆ తొక్కిసలాటలో రేవతి అని చెప్పేసి ఒక మహిళ చనిపోయింది. ఆ కేసులో అల్లు అర్జున్ గారిని ఈరోజు అరెస్ట్ చేశారు. ఒకసారి ఆ వీడియో చూడండి. చూపించిన తర్వాత మా అంబటి రాంబాబు ఒక ట్వీట్ వేసాడు. అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం అని చెప్పేసి అని అల్లు అర్జున్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప అందరినీ ట్యాగ్ చేసాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏంటో సంబంధం నాకు అర్థం కావట్లా. అంటే అల్లు అర్జున్ గారి అరెస్ట్ను కూడా రాజకీయంగా రుద్దేసే ప్రయత్నం. పుష్ప సినిమాని అలాగే చేశారు. ఒకసారి ఈ వీడియో చూడండి. సరే, అల్లు అర్జున్ గారు ఏమైనా మాట్లాడుతున్నారంటే, నన్ను తీసుకెళ్ళడంలో తప్పులేదు, కాకపోతే నాకు బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వకుండా మీరు బెడ్రూమ్ దగ్గరికి రావడం తప్పు అని చెప్పేసి అని అల్లు అర్జున్ గారు వాదన. సరే, ఇక్కడ మా అంబటి రాంబాబు ట్వీట్ చూడండి. ప్రతిదానికి తయారైపోతాడు దరిద్రుడు. ఇదిగో ఒకసారి కింద కామెంట్లు చూసుకు ఎన్ని బూతులు తడుతున్నారు అంబటి రాంబాబు. మీరు ఎవరినైనా సరే, ఏ నాయకునైనా, ఏ సినిమా హీరోనైనా సరే ఓన్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా వాళ్ళ జీవితం సంకనాగిపోయినట్టే. పుష్ప సినిమాకు ముందు మా అల్లు అర్జును పుష్ప సినిమాని ఎవ్వరూ ఆపలేరని చెప్పేసి వైసీపీ నాయకులు మొత్తం వదలగొట్టేశారు. ముఖ్యంగా అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు. మేము ఆ రోజే చెప్పాం, అల్లు అర్జున్ గారిని అలా వదిలేయండి అయ్యా, ఆయన్ని ఎందుకు రాజకీయాల్లోకి లాక్కొస్తారో, ఆ సినిమాకి ఎందుకు రాజకీయ రంగు పూలు వేస్తారో. వన్స్ మీరు ఒకసారి ఎంటర్ అయితే ఎవరికైనా సరే దరిద్రం మామూలుగా ఉండదయ్యా, వాళ్ళ జీవితం జైలు పాలు అయిపోద్ది అని చెప్పేసి అని విన్నారు కాదు. ఇది మీ దరిద్రమే. అంటే నేను చెప్పాలనుకుంటే కనుక అంబటి రాంబాబు ఎప్పుడైతే మాట్లాడాడో మా అల్లు అర్జున్ అని చెప్పేసి అని, ఆ రోజు కానీ నుంచి అల్లు అర్జున్ గారికి దరిద్రం పట్టుకుందండి. ఇవాళ ట్వీట్ వేసాడు, అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం, దీనికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే, వాళ్ళే కుట్ర చేసి ఆయన అరెస్ట్ చేయించేశారు. అక్కడ మాట్లాడతారు చూడండి, సాయంత్రం రేపు ఇవే మాటలు మాట్లాడతారు వెళ్ళైతే కనుక. ఇగో ఈ ట్వీట్ సారాంశం అదే. ఇక్కడ కింద అందరూ కూడా మన ఆ బూత్లో తిడుతున్నారు. ఇదిగో అయితే ఏంటి, రాత్రి వేసిన దిగలేదా తాత, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ట్యాగ్ చేసావు, చూసావు కదా, అందరూ బూతులు తిట్టడమే. ఇంకొక మేధావి ఉన్నాడు, ముఖ్యంగా ఇంకొక మేధావి వేణుస్వామి. ఎవరైనా విజయం సాధించినా, ఏ రాజకీయ పార్టీ అయినా సరే గెలిచినా, ఎవరైనా ముఖ్యమంత్రి అనుకో, ఆ క్రెడిట్ అంతా కూడా ఈయన ఖాతాలో వేసుకుంటాడు. రీసెంట్గా పుష్ప సినిమా రిలీజ్ అయింది, పుష్ప 2 భారీ విజయం సాధించింది. ఆ సినిమాని కూడా, ఆ సినిమా క్రెడిట్ కూడా మనోడి ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా విజయాన్ని కూడా మనోడి ఖాతాలో వేసుకున్నాడు. నేను ముందే చెప్పాను, అల్లు అర్జున్ గారికి 10 ఏళ్ళ తిరుగు ఉండదు. నేను ఏదైనా చెప్తే అది 100కి 100% జరుగు తీరుతుందని చెప్పేసి అని. ఇవాళ ఏమైంది వేణుస్వామి, ఇలారా నువ్వు బయటికి రా ఫస్ట్. నువ్వు సరే, ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నిజమైన సూపర్ స్టార్, నిజమైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. ఆయన ఒక్కడే 100 కోట్ల రెమ్యునరేషన్తో 300 కోట్ల కలెక్షన్తో దూసుకుపోతున్నటువంటి వ్యక్తి. ఆయన జాతకం రాబోయేటువంటి 10 సంవత్సరాలు ఇలాగే ఉంటుంది. సో ఆయన తిరుగులేదు. ఏనా బొక్క తెలియదు వేణుస్వామికి, జాతకం తెలియదు, ఏనా బొక్క తెలియదు. ఏదో ఊరికే గుడ్డెద్దు చేలేపు అన్నట్టు గాలిలో దీపం మట చీకట్లో రాయేస్తాడు. తగిలితే అదృష్టం, తగలకపోతే వదిలేస్తాడుగా మా అంబటి రాంబాబు లాగా. మొదలు పెడతారు ఇంక రేపటి నుంచో, లేదంటే ఇవాళ సాయంత్రం నుంచో. పవన్ కళ్యాణ్ గారు కుట్ర చేశారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేశారని చెప్పేసి అని అప్పుడే మొదలెట్టేస్తారు. అప్పుడే కొన్ని మీడియా ఛానల్స్ కూడా అప్పుడే మొదలెట్టేసినాయి. ఏవని 10 ఏళ్ల పాటు జైలు శిక్ష, 1 కాదు 2 కాదు, ఏకంగా 10 ఏళ్ల పాటు. వాళ్ళకి ఏదైనా ఒక వార్త దొరికితే సరిపోద్ది. ముఖ్యంగా ఆర్టీవీని ఏదో ఒకటి ఉంది, అందులో ఒకటి కూర్చుంటాడు కోటేసుకొని, పెద్ద పెద్ద కేకలే హత్తాడు. ఎందుకు హత్తాడు మాకు అర్థం కాదు. నేను చెప్పాను కదా, ఇది దువ్వాడ సీనును మాధురికి కళలో కళ్ళ పెట్టి ఐలేవి చెప్పించారు కదా, అదైతే మరీ దారుణం. ఇంచుమించు ఒక 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
అతని పేరు ఏదో ఉంది అక్కడ ఉన్న రిపోర్టరు. అతను అడుగుతున్నాడు, అరెస్టు సమయంలో అక్కడ వాతావరణం ఎలా ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల స్పందన ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళు ఏమైనా ఏడిచేరా. మీ మీడియా తగలెట్టాలా కానీ. అరే ఏదైనా చిన్న వార్త దొరికితే ఎవరైనా సెలబ్రిటీ అయితే సరిపోద్ది, ఇంక రుద్దడమే. ఒకటి కాదు రెండు కాదు, ముఖ్యంగా మా TV9లో అయితే మరీ దారుణం. ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకటే వీడియోని 5 లైవ్లు ఎత్తున్నారండి. ఒకటే వీడియో 5 లైవ్లు చూపిస్తాను చూడండి. TV9. ఇదిగా ఒకటే వీడియో, ఇది ఒక లైవ్, ఇది ఒక లైవ్, ఇది ఒక లైవ్, అదొక లైవ్, ఇది ఒక లైవ్, ఇది ఒక లైవ్, ఇది ఒక లైవ్, ఇది ఒకటి, ఇది ఎండ్ అయిపోయింది, ఇది కూడా ఎండ్ అయిపోయింది. 1 2 3 4 5 6 7 ఒకటే వీడియో, మార్పులు ఏమి ఉండవు. అక్కడ ఉండే రిపోర్టర్ ఒకడే, అతను చెప్పేది ఒకటే, ఇక్కడ స్టూడియోలో కూర్చున్నది ఒకడే, పెద్ద తేడా ఏమి ఉండదు. ఒకటే వీడియోని 7 లైవ్లు ఇస్తున్నారండి. థంబ్నెయిల్స్ మాత్రమే వేరంతే. వీళ్ళు మళ్ళీ మీడియా గురించి విలువల గురించి వీళ్ళందరికీ పాఠాలు చెప్పేస్తారు. స్టూడియోలో కూర్చొని పెద్ద పెద్ద కేకలు వేస్తారు. వీళ్ళే మొన్న కొట్టడంలో తప్పులేదు వీళ్ళు. ఇంకొక వీడియో చూపిస్తాను చూడండి. అక్కడికి ఇదిగో TV9లో వచ్చింది, అదే TV9లో వేసారన్నమాట. ఎవరిది? శోభితా గారికి సంబంధించిన వీడియో. ఏది? PS2 అని చెప్పేసి అని తమిళ సినిమా. ఆ సినిమా షూటింగ్ సందర్భంలో వాళ్ళు తీసుకున్న వీడియో అన్నమాట. ఇప్పుడుది కాదు అది, ఇప్పటి వీడియో కాదు, ఇప్పుడుదో వీడియో. మోహన్ బాబు గారిది, మంచి వినోద్ది ఏదో కొద్దిగా సర్దు మనుగుతుంది గొడవ అనగానే గరం గరం పరిస్థితుల్లో వైరల్గా అక్కినేని కొత్త కోడలి వీడియో. ఏమో అవసరమయ్యా, ఎప్పుడో పాత వీడియోని తీసుకొచ్చి నువ్వు ఇప్పుడు వేయాల్సిన అవసరం ఏముంది? అంటే వాళ్ళ జీవితాలు తీసుకొచ్చి రోడ్డు ఎట్టేస్తారు మీరు. అంటే ఏంటి, ఒక పక్కన మోహన్ బాబు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు మంచు మనోజులు కొట్టుకుంటుంటే నాగార్జున గారి ఫ్యామిలీ అక్కడ డ్యాన్స్ చేస్తుంది అనే ఉద్దేశమే కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు డ్యాన్స్ చేస్తున్నారనే ఉద్దేశమే కదా. మరి దాన్ని ఏమంటారు? ఇవాళ అల్లు అర్జున్ గారి అరెస్ట్ కూడా అంతే. జరిగింది ఒకటే, తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ముందస్తు సమాచారం లేకుండా ఆయన సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళాడనే ఆరోపణ. పోలీసులు కూడా క్లియర్గా చెప్పారు, మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, ఆయన వస్తున్నారని చెప్పేసి అని. బందోబస్తులో సమాచారం ఇవ్వలేదు కాబట్టి వచ్చిన జనాన్ని కంట్రోల్ అవ్వలేదు. వచ్చిన జనం కూడా ఆ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది. దానిపైన సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కేసు నమోదు చేశారు. అలాగే అల్లు అర్జున్ గారి పైన కూడా కేసు నమోదు చేశారు. చట్టం తన పని చేసుకుంటూ పోద్ది. ఆయనకు కూడా బోల్డ్ ఆప్షన్లు ఉన్నాయి. అప్పుడే 10 ఏళ్ళు జైలు శిక్ష. ఇంక మళ్ళీ బయటికి రాడు అల్లు అర్జున్. చెప్తానికన్నా సిగ్గు ఉండాలండి. ఇంక మా వైసీపీ వాళ్ళ సంగతి చెప్పుకోవసరం లేదు, ఇక మా వైసీపీ సంగతి చెప్పుకోవసరం లేదు. ఇగో అప్పుడే అంబటి రాంబాబు స్టార్ట్ చేశాడు కదా, ఇంకొకొక్కరు మొదలు పెడతా ఉంటారు. అది అల్లు అర్జున్ గారి విషయం.